పేజ్ నెంబరు 241, రికార్డింగ్ నెంబర్ 5959. త్రిపుర రహస్య జ్ఞానఖండసారం అనే పుస్తకంలో మనం ఇప్పుడు 19వ చాప్టర్ 19th చాప్టర్ అయిన జ్ఞానుల స్థితి భేదములు అనేది చదువుకుంటూ ఉన్నాము. ఉత్తమ జ్ఞానులకు బహుమానసులు అని పేరు కలదు. ఎవరి యొక్క మనస్సు ఆత్మరూపమై బాహ్య విషయములందు ప్రసరించుచు ఆయా వస్తువుల యొక్క రూపమును పొందుచున్నను ఆత్మరూపమును కోల్పోవదో వారు బహుమానసులు. ఒక మనస్సు ఇన్ని రూపములతో ఎట్లుండును అని శంకింపవలదు. మిగుల మేధావి అయినవాడు ఒక్కొక్కప్పుడు ఏకకాలమునందే 5-6 కార్యములను దేనియందునూ తొట్టుపడక నిర్వహించుచున్నాడు. ఒకడు నడచుచూ మాట్లాడుచూ పని కూడా చేయుచుండును. ఒక గురువు శిష్యులు అనేకులు వేదములు వల్లెవేయుచున్నప్పుడు వారిలో సంభవించు అపశబ్దములను వర్ణస్వర భేదములను గుర్తించుచున్నాడు. నీవు సహస్రబాహుడగు కార్తవీర్యుని జయించితివి గదా. అతడు ఏకకాలముననే అనేక విధములైన ఆయుధములను అనేక బాహువులతో గైకొని ఆ ఆయుధముల యొక్క ప్రయోగమునందు పొరపాటు పడక యుద్ధము చేయుచుండుటను నీవు చూచియే ఉంటివి. అట్టివారి యొక్క మనస్సు వారు నిర్వహించుచున్న కార్యముల పద్ధతిని అనుసరించి అనేక విధములుగా రూపొంది ఆయా కార్యములను ఏకకాలమునందే నిర్వహించుచున్నది. అట్లే ఉత్తమ జ్ఞానుల యొక్క మనస్సు కూడా బాహ్యమున పెక్కు పదార్థముల రూపములను పొందుచున్నను ఎల్లప్పుడూ ఆత్మస్వరూపమునకు విరుద్ధము కాకుండా ఉండును. అనగా వారికి స్వరూప విస్మృతి ఎప్పుడునూ ఉండదన్నమాట. వారినే బహుమానసులనియూ అందురు. వారి యొక్క మనస్సునందు ప్రారబ్ధ బీజములు సుఖరూపముననో దుఃఖరూపముననో అంకురించుచుండగానే జ్ఞానము అను అగ్ని వానిని దగ్ధమునర్చుచుండును. మొలకయే నశించినప్పుడు చెట్టు ఉండదు, ఫలం అసలే ఉండదు. సుఖదుఖములు అను అంకురములకు హర్షశోకములు ఫలములు. సుఖమో దుఃఖమో తోచుచున్నంతనే ఇది నా స్వరూపము కాదు అని త్రోసివేయుచున్నచో సుఖము వలన హర్షము కానీ దుఃఖము వలన శోకము కానీ కలుగదు. అనగా సుఖదుఖములు భాషించునే కానీ అవి ఫలము నొసగవు. 1,00,000 రూప్యముల బహుమతి వచ్చినదని తెలియుట సుఖము. అది కలిగినంతనే బంధుమిత్రులకు చెప్పి విందులతో వినోదములతో ప్రసంగములతో సంతోషించుట హర్షము. 1,00,000 రూప్యములు నష్టము వచ్చినదని తెలియుట దుఃఖము. అది కలిగినంతనే 10 మందితో చెప్పుకొని విలపించుచు దిగులు పడి ఉండుట శోకము. పామరులకు సుఖము వలన హర్షము దుఃఖము వలన శోకము కలుగుచుండగా జ్ఞానికి సుఖదుఖములు పుట్టిన వెంటనే నశించును. అందువలన హర్షశోకములు కలుగవు. మరి లోకమున జనులు సుఖమును పెంపొందించుకొనుటకు దుఃఖమును తొలగించుకొనుటకు వ్యవహారమునర్చుచున్నారు. సుఖదుఖములు పుట్టిన వెంటనే నశించుచున్నచో జ్ఞానికి లోకమున వ్యవహారం ఎట్లు జరుగుచున్నది? వారు ఇతరులతో వ్యవహరించినప్పుడు ఆ వ్యవహారమునకు ఆవశ్యకములైన భావములను కల్పించుకొనుచుందురు. పెద్దవాడు చిన్నపిల్లవానితో చేరి ఆడునప్పుడు గెలిచినప్పుడు హర్షము, ఓడిపోయినప్పుడు శోకమును ఎట్లు ప్రదర్శించునో అట్లే జ్ఞాని కూడా ఆయా వ్యవహారములకు తగిన భావములను ప్రదర్శించుచుండునే కానీ యథార్థముగా హర్షశోకములను పొందడు. సదరంగమున ఏనుగులు గుర్రములు పోయి ఓటమి కలుగుచున్నప్పుడు పిల్లవాడు అదంతయు సత్యమైనట్లే విషాదము నొందును. పిల్లవాని వినోదము కొరకు ఆడుచున్న పెద్దవానికి ఇది అంతయు అసత్యము వినోదము మాత్రము అని రూఢిగా తెలియుటచే విషాదము కలుగదు. ప్రపంచము సత్యము అను భావము దృఢముగా ఉండుటచే ఆ వ్యవహారమునందు పామరులు హర్షశోకములు పొందుచున్నారు. ప్రపంచం అసత్యము వ్యవహారము వినోదమాత్రము అను భావము దృఢముగా ఉండుటచే జ్ఞానులకు హర్షశోకములు కలుగవు. అట్లే వారు ఇతరుల కష్టసుఖముల యందు సానుభూతిని చూపునప్పుడు విషాదమును సంతోషమును ప్రకటించుచుందురే కానీ మనస్సునందు ఏ భావమును కలిగి ఉండరు. ఈ విధముగా వారు వ్యవహారమునందు ఇతరుల విషయములలో వలె తమ విషయముల యందు ఆసక్తి లేకుండా ఉందురు.
మేధావులైన జ్ఞానులు వాసనలను నశింపజేసుకొనుటకై మనోనిరోధము మొదలగు సాధనలను అవలంబించి ఉండకపోవుటచే ఆ వాసనలు వినాశము నొందవు. అందువలన వారు పూర్వవాసనలను అనుసరించియే వ్యవహరించుచుందురు. ఆ కారణము చేతనే కొందరు కర్మనిష్ఠులుగా, కొందరు కాముకులుగా, మరికొందరు కోపము కలవారుగా కనిపించుచుందురు. పెక్కు విధములైన వర్తనములు వారి యందు కనిపించుచుండును. మనస్సు నశింపక మందజ్ఞానులై ఉన్నవారు కూడా దృశ్యమంతయు అసత్యమే అని నిశ్చయ జ్ఞానమును కలిగి ఉందురు. సమాధి స్థితి యందు వారికి స్వరూపము తప్ప ఇంకా ఏదియూ భాషింపదు. తెంపు లేకుండా స్వరూపమును స్మరించుచుండుటయే సమాధి. హఠయోగులు సాధించు స్థితి సమాధి కాదు. మరి హఠయోగులకు కూడా చిత్త నిరోధము వలన జ్ఞానులకు వలనే నిర్వికల్పమైన ఆత్మతత్వమే భాషించును కదా. వారి స్థితిని సమాధి అని ఎలా చెప్పరాదు? నిర్వికల్పమైన ఆత్మస్వరూపము సర్వమునకు ఆశ్రయమై ఎల్లప్పుడూ ఎల్లరకు స్ఫురించుచునే ఉన్నది. అది స్ఫురింపకపోయినచో ఏదియును భాషింపదు. మరియును అది వికల్పరహితముగా జాగ్రత్త నుండి నిద్రలోనికి జారునప్పుడు నిద్రను వదిలి జాగ్రత్త దశలోనికి ప్రవేశించుటకు ముందుండు స్థితి మొదలుగా వెనుక చెప్పబడిన దశలయందు భాషించుచునే ఉన్నది. అంత మాత్రమున ఎల్లరకు సమాధి కలుగుచున్నదని చెప్పుట లేదు కదా. హఠయోగులకు నిరోధ సమయమునందు సమాధి ఉన్నదన్నచో తక్కిన వారికి పైన చెప్పిన దశలలో అది ఉన్నది. కావున నిర్వికల్పమైన ఆత్మతత్వ విజ్ఞానము కలవారు విమర్శపూర్వకముగా స్వరూపానుసంధానము చేయునప్పుడు చిత్తమునకు కలుగు విశ్రాంతినే విద్వాంసులు సమాధి అని చెప్పుచున్నారు. ఇక్కడ ఈ విషయమును గమనింపుము. శ్రవణాదుల చేత నిర్వికల్పమైన ఆత్మతత్వముని ఎరుగని హఠయోగులు రెండు విధములుగా ఉందురు. కొందరు పాతంజల యోగమున చెప్పబడిన అష్టాంగముల యొక్క సాధన చేత సిద్ధి పొందుదురు. మరికొందరు ప్రాణాయామము యొక్క అతిశయము చేత కుండలిని, సుషుమ్న మొదలగు వానిని భేదించుచు సిద్ధిని పొందుదురు. ఇరువురికిని సమాధియందు నిద్రలో వలె సుఖానుభవము ఉండును. ఆ స్థితి యందు వారికి అజ్ఞానము యొక్క విక్షేప శక్తి తొలగిపోవునే కానీ ఆవరణ శక్తి నశింపదు. జ్ఞానులకు సమాధి యందు విశేషము, ఆవరణము అను రెండునూ ఉండవు. మరి హఠయోగి యొక్క సమాధి స్థితికి నిద్రకు భేదమేమి? నిద్రయందు మనస్సు తమస్సు యొక్క పరిణామము చేత అమావాస్య చీకటి యందు వలె మూఢమై ఉండును. హఠయోగికి సమాధి యందు మనస్సు సత్వము యొక్క పరిణామము చేత ప్రకాశించుచున్నది. ఆత్మతత్వము అవిద్యచే ఆవరింపబడుటచే మేఘముల చేత ఆవరింపబడిన సూర్యుని వలె చక్కగా ప్రకాశింపదు. మరి జ్ఞానులకు అవిద్య యొక్క ఆవరణ ఉండదు. అందువలన సమాధి యందు వారి మనస్సు సత్వ పరిణామమును పొందినప్పుడు ఆత్మతత్వము మబ్బులు తొలగిపోయిన తరువాత సూర్యుని వలె ప్రకాశించును. ఉత్తమ జ్ఞానులు వ్యవహారపరులై ఉన్నప్పుడు కూడా వారి జ్ఞానము వేద్యములైన విషయములకు సంబంధింపక శుద్ధమై ఉండును. సమాధి అనగా విషయ సంబంధ రహితమైన జ్ఞానస్థితియే కదా. కావున వారికి సమాధి సహజముగా ఉండును. ఆకాశమునకు నల్లదనము అసత్యమని తెలుసుకొన్న వాని యొక్క జ్ఞానము ఆకాశము విషయమున ఎప్పుడూ నల్లదనమును పొందదు. అట్లు కానిచో ఆకాశమునకు నల్లదనము లేదు అని తెలుసుకొన్న వానికి తెలిసి కొనని వానికి భేదమే ఉండదు. ఎండమావులను తెలుసుకున్న వానికి కూడా అచ్చట నీరున్నట్లే అనిపించును. అయినను తెలియనివాడు ఆ నీటి కొరకు పరువెత్తినట్లు తెలిసినవాడు పరుగులెత్తడు. అట్లే జ్ఞానికి కూడా పదార్థములు అజ్ఞానికి వలె కనిపించుచున్నను వాని యందు అతనికి సత్యత్వ బుద్ధి ఉండదు. అందువలన వానిని సంపాదించి సుఖింపవలైనని అజ్ఞాని తాపత్రయమునందుచుండగా జ్ఞాని వాని విషయమును అసలు పట్టించుకొనడు. అందువలన ఎండమావులలో నీరు వలె వానికి ప్రపంచము గోచరించుచున్నను అది అసత్యమని వానికి రూఢిగా తెలియను. కావున వాని జ్ఞానము శుద్ధముగానే ఉండును.
మనస్సు నష్టమైన జ్ఞానికి వేద్య సంబంధము ఉండనే ఉండదు. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ఉన్మనీ దశ అని చెప్పుదురు. విషయములు సత్యములు అను భావముతో వానిపై ప్రసరించుటయే మనస్సునకు చలనము. మధ్యమ జ్ఞానులకు మనోవ్యాపారమే ఉండదు. ఉత్తమ జ్ఞానులకు వ్యవహారము జరుగుతున్నప్పుడు వారి మనస్సు అసత్యముగా నిశ్చితమై ఉన్న ప్రపంచమునందు చెలించుచున్నట్లు కనిపించుచున్నను అది అత్యంతము నిశ్చలముగానే ఉండును. అదియే వారి బహుమానసత్వము. మనస్సులోని ఒక భాగము చేత వారు వ్యవహారమును నిర్వహించుచున్నను మరి ఒక భాగము చేత నిశ్చలముగా ఉందురు. ఆ నిశ్చల స్థితి చేత వారికి సమాధి ఎప్పుడునూ సహజమై ఉండును. ఇది నీవడిగిన జ్ఞానుల యొక్క స్థితిభేదములు. ఇది జ్ఞానఖండమున జ్ఞానుల స్థితిభేదములు అన్న 19వ అధ్యాయము సమాప్తము. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 59 కూడా అయిపోయింది.